తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా సిపిఐ స్థానిక పాత్రికేయుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జై భారత్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, పాత్రికేయులు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు జరిపిన దాడి అత్యంత హేయమైనదని, పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పాశవిక ఘటన అన్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరి అమాయకులు అసువులు బాశారు. చాలా దారుణం, ఇది హేయమైన చర్య. మరి వాళ్ళు కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా చేస్తున్నటువంటి ఇటువంటి కుట్రలను తిప్పికొట్టాలి, భారతీయులందరూ కలిసి తిప్పికొట్టాలి. మరి దీన్ని పూర్తిగా మా ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి, మిగతా సంఘాల నుంచి, మిగతా క్లబ్ల నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రాణాలు తీయటం మరి అది చాలా దారుణమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. మీకు ఇస్లాం ఏం చెబుతుందంటే ఇస్లాం శాంతి కోరుతుంది, ఇస్లాం శాంతియుతంగా వెళ్ళాలని చెప్తుంది, కానీ ఉగ్రవాదానికి ఎప్పుడు కూడా చేయూతనివ్వదు. దయచేసి ఇది అందరూ తెలుసుకోవాలి. ఉగ్రవాదం అనేది చాలా దారుణం. ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. ఎదుటివాడి ప్రాణాలు చాలా వాల్యుబుల్, అందరి ప్రాణాలు కూడా. ప్రాణాలు తీసే హక్కు మనకు లేదు. కాబట్టి ఉగ్రవాదాన్ని తుది ముట్టించే వరకు భారతీయులందరూ కలిసికట్టుగా నడుంబించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భారత్, జై జై భారత్. పెహల్గాంలోని టూరిస్టుకి వచ్చినటువంటి టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదం దుశ్చర్యలకు పాల్పడి అమాయకమైనటువంటి ప్రజల్ని పొట్టనబెట్టుకుంది. పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యలకి ఖచ్చితంగా భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎందుకు మీరు పాల్పడుతున్నటువంటి ఇలాంటి దుశ్చర్యలు మీ పతనానికి నాందని ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా సరే మీరు చేస్తున్నటువంటి దుశ్చర్యలకి భారతీయులపై మేము చేసింది తప్పు అని ఒప్పుకోకపోతే దీనికి పర్యవసానం మీకు తప్పదని ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.